మొక్కకైనా పత్రరహితం కావాలి. మనిషి రక్తం లేకపోతే మనం తిరుగుతామండి. మనకేముంది, ఆర్గాన్స్ ఉంది గుండె పంపింగ్ చేయడానికి. గుండె పంపింగ్ చేసి 115 లీటర్లు పంపింగ్ చేయాలి. హ్యానం వచ్చి 115 లీటర్లు పంపింగ్ చేస్తే వెంట్రుక దగ్గర నుంచి కాలిగొడ్డి దాకా సర్క్యులేషన్ అవుతూ ఉంటుంది బ్లడ్. ఈ సర్క్యులేషన్ అయ్యే ప్రక్రియలో ఒక్కోసారి ఏమింది, మరి బాగానే ఉన్నారా, ఏంటో కాలు చచ్చిపోయింది, పక్షవాతం వచ్చింది, పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిందని చెప్తూ ఉంటారు మనోళ్ళు. కారణం ఏంటో తెలుసా? ఈ షుగర్ ఉన్న వాళ్ళకి ఏమైందంటే ఆర్గాన్స్ మెత్తపడిపోతాయి. ఆర్గాన్స్ మెత్తపడిపోయినప్పుడు ఏమైందంటే పంపింగ్ కొడుతుంటే అవి మెల్ట్ అయిపోతుంటాయి, అవి స్టడీగా రావు. కారణం ఏంటో తెలుసా? ఇంజిన్ ఎక్కడే పెడతాడు రైతు, ఎక్కడ ఒక 4-5 ఎకరాల పట్టులో పెడతారు మీరు, కానీ ఆ చేను తడపాలి మీరు. కానీ ఏం చేస్తారు, పైప్ వేస్తారు మీరు. ఎగ్జాంపుల్ చెబుతుందండి, అక్కడ ఇంజిన్ ఆడుతుంటే దాని అప్పుడు వచ్చేటువంటి పైప్లోంచి వచ్చే నీరు ఎకరానికి తడిపి వస్తుంది అనమాట. వస్తుందా రావట్లేదా? అదే పైపు మెత్తదనం ఉందనుకోండి, మీరు అక్కడ ఇంజిన్ ఆడిచ్చే పెసకి పైపు బెజ్జం పడిపోద్ది. వాటర్ వస్తుందా? రాదు. గుండె అయినంతే, గుండె కొడుతూ ఉంటుంది అనమాట. మన పైప్ లాంటి ఆర్గాన్స్ ఇవన్నీ కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఎంటుక దగ్గర నుంచి కానీ వెళ్ళాలి. రక్త ప్రసరణ ఏ ఏరియాకి వెళ్ళదు ఆ ఏరియాలో తిమ్మిరెక్కిపోద్ది, కొయ్యి మారిపోద్ది, కాలు పడిపోద్ది, చెయ్యి పడిపోద్ది, ఏడకల్లా ముట్టి తిరిగిపోద్ది, కంటికల్లా కంటికి వస్తుంది. ఐ స్ట్రోకు, మౌత్ స్ట్రోకు, ఎరాగా స్ట్రోకు, హ్యాండ్ స్ట్రోకు, రకరకాల స్ట్రోకులు రావడానికి కారణం ఏంటంటే మనం పంపింగ్ చేసేటప్పుడు బ్లడ్ ఆ ఏరియాకి వెళ్ళిపోతే ఆ ఏరియాకి ఇది అవుతుంది. చేలో నీళ్ళు పెట్టేటప్పుడు ఏ ఏరియాకి వెళ్ళిపోతే ఆ ఏరియా మొక్క చనిపోద్ది. అవునా కదా? ఎగ్జాంపుల్ చెప్పానది. ఓకే సార్, ఇది అలాంటిది అనమాట. మనిషికి రక్తం ఎలాగో పత్రరక్తం అలా ఉత్పత్తి చేయడానికి అగ్ని గోల్డ్, భూమిలో బంగారం, ఇది ఏం చేస్తుందంటే ఏళ్ళు దగ్గర నుంచి కూడా పత్రహరితాన్ని లీప్ దాకా కూడా డెవలప్ చేస్తుంది అనమాట. పత్రహరితాన్ని బ్లడ్ సర్క్యులేషన్ చేసినట్టుగా ఆకు దగ్గర నుంచి, కాండం దగ్గర నుంచి, ఏరు దగ్గర నుంచి, పూత దగ్గర నుంచి, కాయ దగ్గర నుంచి పత్రహరితం లేకపోతే ఆకు గుల్లమారిపోద్ది, ఎండిపోద్ది, కాండం ఎండిపోద్ది, ఏరు చచ్చిపోద్ది. ఈ రకరకాల ఏం లేకుండా ఏరుల్లో సంపర్కం చేయించింది. వేళల్లో సంపర్కం చేస్తే అప్పుడు కావాల్సినటువంటి ఫలసాయం ఏదైతే ఉందో, ఏ పంట వేసాం, మిర్చి వేసాం, పూత బాగా రావడానికి, కాయ బాగా రావడానికి, కాయ బాగా సారిపోవడానికి ఏరియా ఉంటుంది, పూత ఫ్లవరింగ్ తెప్పించింది, కాండం బలంగా వాడటానికి, పత్రరహితం ఉత్పత్తి చేయడానికి. మరి వేళల్లో సంపర్కం చేయడం వల్ల కిరణజన్య సంయోగం చేయడం వల్ల మొక్కకు కావాల్సినటువంటి పరిస్థితులను కూడా బాగా అనుకూలంగా చేసేటువంటి ప్రోడక్ట్ అగ్రి గోల్డ్. దీన్ని మనం ప్రతి ఒక్కళ్ళు కూడా, మనకు రక్తం ఎంత అవసరం, మొక్కకు ఎంత అవసరం కనుక, మనిషి అయినా ఒకటే, మొక్క అయినా ఒకటే కనుక దీన్ని ఎగ్జాంపుల్గా మనం చేసుకోవాలండి. ఈ అగ్రి గోల్డ్ అనేది అసలు అద్భుతమైన ప్రోడక్ట్. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఇచ్చేసుకోవాలి. నెంబర్ 1గా ఉంటుంది. 1-2 సార్లు కొట్టుకుంటే కాంబినేషను, ఈ 2 కాంబినేషన్లో కొట్టుకుంటే సూపర్ 6 చేను కాడ నుంచి ఇంటికి రాడు, ఆకలి కూడా అవ్వదనమాట. అలా ఉంటుంది అనమాట ఈ 2 కాంబినేషన్లో. ఇది వచ్చేది మొత్తం బలంగా చేస్తే, ఇది బ్లడ్ సర్క్యులేషన్ చేస్తే, ఆరోగ్యమైనటువంటి పిల్లగాడు ఎలా ఉన్నాడో అలా ఉంటే ఉరకలు తీస్తూ ఉంటుంది పైరు. నెంబర్ 1 ప్రోడక్ట్ అండి. ఇవి ఇలా ఉన్నప్పుడు